హాయ్ ఫ్రెండ్స్, చాణక్య నీతి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ టైంలో చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కానీ అప్పట్లోనే చాణక్యుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని వస్తాయని, వాటిని ఎలా ఎదుర్కోవాలో తను రచించిన చాణక్య నీతి అనే పుస్తకంలో క్లియర్గా చెప్పాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, ఎలాంటి జాబ్స్ చేయాలి, లేదా బిజినెస్ చేయాలా, ఏం చేయాలి, ఒక నిర్ణయం తీసుకోవడానికి, ఒక డెసిషన్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి అలాంటి మనం ఏ ప్రాబ్లంనైనా సులువుగా సాల్వ్ చేయాలి, ఏ డెసిషన్ అయినా మనం క్యాలిక్యులేటెడ్గా బాగా నిర్ణయం తీసుకోవాలి అంటే పక్కా మనం చదవాల్సిన చాణక్య నీతి పుస్తకం అయితే చదువుకోవాలి. దీన్ని మనం మన లైఫ్లో జరిగే చాలా వాటికి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. చాణక్యుడు ఏమంటున్నారంటే, మీరు ఏ ప్రొఫెషన్లోనైనా ఉండండి, జాబ్ ఆర్ బిజినెస్, ఎందులోనైనా కానీ మీరు ఎప్పుడూ కొత్త విషయం గురించి నేర్చుకుంటూ ఉండాలి. అందుకే బిఏ స్టూడెంట్ అని ఎప్పుడు అంటారు. అంటే మనం ఎప్పుడు స్టూడెంట్ లాగే ఉండాలి. మనకి అన్నీ తెలుసని మనం ఎప్పుడైతే భ్రమపడతామో అక్కడే మన గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో మనం ఎప్పుడు స్టూడెంట్ లాగా ఉండి మనకి తెలిసిన విషయాలు కానీ తెలియని విషయాలు ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ కొత్తవి నేర్చుకున్నప్పుడే మన ఎదుగుదల అనేది కంటిన్యూస్గా మనం గ్రో అవుతాం. ఇలా గ్రో అయ్యే ప్రాసెస్లో మన చుట్టూ ఉన్న ఫ్యామిలీస్ కానీ, సర్కిల్ కానీ, మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటాం. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలా చాలా విషయాలు మనలో ప్రేరణ కల్పిస్తాయి, నేర్చుకుంటాం. కాకపోతే చాణక్యుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ మనం మనుషుల నుంచే కాదు, చెట్లు, మొక్కలు, జంతువుల నుంచి కూడా నేర్చుకోవచ్చు. అందులో కొన్ని ఇప్పుడు మాట్లాడుకుందాం. చాణక్యుడు ఏమంటున్నాడంటే, సింహాన్ని చూసి కూడా మనం నేర్చుకోవచ్చు. ఎలా అంటే, సింహం అనేది అడవికి రాజు. అడవికి రాజు ఎవరు, ఏ జంతువులు కలిసి సింహాన్ని రాజుని చేయలేదు. కానీ సింహం రాజులా నిలబడిందంటే అది ముందు అనుకుంది, నేను రాజు అని అనుకొని దానంతగా అది సెల్ఫ్ మోటివేట్ అయ్యి ఆ తర్వాత అది రాజులాగా నిలబడింది. ఎందుకంటే సింహం ఏదైనా వేటకు వెళ్ళినా, ఏదైనా వేటాడడం స్టార్ట్ చేస్తే ఆ వేట ముగిసేంత వరకు వెనకడుగు వేయదు. అది ఎంత పెద్ద జంతువు అయినా కానీ, దానికన్నా ఎంత పెద్ద పొడవైనా కానీ, ఎంత బరువైనా ఉండని, దాని మాత్రం వెనకడుగు వేయదు. అలాంటి పోటీతత్వం కానీ, అలాంటి కసి, పట్టుదల అనేవి సింహంలో ఉంటాయి. అందుకే అది అడవి అందరికీ రాజులా నిలబడింది. సో మనలో కూడా చాలామంది ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నప్పుడు కానీ, ఏదైనా కొత్త పని చేసేటప్పుడు ఫస్ట్ రోజు ఉన్నంత ఇంట్రెస్ట్ సెకండ్ రోజు ఉండదు, ఆ తర్వాత రోజు అసలే ఉండదు. సో చాలా తక్కువ మంది మాత్రమే మొదలుపెట్టిన పని పూర్తి వరకు అయిపోయేంత వరకు చేస్తారు. సో మధ్యలో మాత్రం ఏదైనా పని ఒకసారి స్టార్ట్ చేస్తే విడిచిపెట్టద్దు. ఆచార్య చాణక్యుడు ఏమంటున్నాడంటే, కొంగ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. అవును, నిజమే. మనం సరిగా అబ్జర్వ్ చేస్తే కొంగ ఎప్పుడైనా వేటాడడానికి వెళ్ళినప్పుడు ఒక నది దగ్గరికి వెళ్తుంది. ఆ నదిలో ఉన్న చిన్న చిన్న చేపల్ని తన ముక్కుతో కరుచుకొని తీసుకెళ్తుంది. కానీ ఆ చేపలకి తెలుసు అది కొంగ వస్తుందని. దానికోసం కొంగ ఏం చేస్తుంది, నదిలో దిగినప్పుడు ఒంటి కాలుతో మాత్రం నిల్చుంటుంది, రెండు కాళ్ళు పెట్టదు. రెండు కాళ్ళతో నిల్చుంటే కొంగ అని చేపలకి అర్థమైపోతుంది. కాబట్టి ఒంటి కాలుతో నిల్చున్నప్పుడు చేపలు అనేవి భ్రమపడి అదేదో కర్రపుల్ల అనుకొని దగ్గరికి వస్తాయి. ఎప్పుడైతే కొంగ దగ్గరికి రాగానే కొంగ ఎమ్మటే ఆ చేపని పట్టుకొని వెళ్ళిపోతుంది. సో ఆ చేప వచ్చేంత వరకు కొంగ ఎంతసేపు అయినా కానీ, ఎన్ని గంటలైనా అలా ఒంటి కాలుతో నిలబడుతుంది. మనిషికి కూడా అంత సహనం, అంత ఓపిక ఉన్నప్పుడే మనం సక్సెస్ చేరుతాం. సక్సెస్ కావాలంటే ఓపిక ఉండాలి. సో కొంగ నుంచి మనం ఇలా మన ఓపికని, సహనాన్ని చూసి నేర్చుకోవచ్చు. చాణక్యుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ గాడిద నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. గాడిదలో రెండు విషయాలు మాత్రం మనకి బాగా నేర్చుకోవచ్చు. ఒకటి, గాడిదని ఎంత బరువు వేసినా కానీ అది మోస్తూనే వెళ్తుంది, కింద పడేది. అది ఇక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే దాని ప్రయాణం ఉందో అంతవరకు అది చాకరీ చేసుకొని మోసుకొని పోతుంది. అప్పుడప్పుడు యజమాని కూడా గాడిద మీద ఎక్కుతాడు, అయినా అది మోసుకొని వెళ్తుంది, మధ్యలో మాత్రం ఆపదు. సో మన మీద ఎన్ని బర్డెన్స్ ఉన్నా కానీ మనం చేస్తున్న పని ఆపద్దు, కంటిన్యూ చేయాలి. అది మనం గాడిద నుంచి నేర్చుకోవాలి. ఇంకోటి, గాడిదకి గడ్డి మాత్రమే పెడతారు, ఇంకేది పెట్టరు. కానీ ఉన్న దాంట్లో సంతృప్తి చెందుకొని అది గొడ్డి చాకరీ చేస్తుంది. మనం కూడా అంతే, బిజినెస్ అయినా జాబ్ అయినా ఉన్న రిసోర్స్ను వాడుకొని మన ప్రొడక్ట్ అనేది ప్రొడక్టివిటీగా మనం తయారు చేయాలి. అంతేగాని మనకు రిసోర్సెస్ లేవని మనం ఏదైతే స్టార్ట్ చేసామో దాన్ని ఆపేస్తే దానికి వాల్యూ ఉండదు. సో ఇక్కడ చాణక్యుల వాళ్ళు కోడి గురించి కూడా నేర్చుకోవచ్చు. కోడి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, కోడి తెల్లారుజామునే లెగుస్తుంది, 5 AM
4ంటికి 5ంటికి లేస్తుంది. ఇందులో ఏముందనుకోవచ్చు. చాలామంది ఇప్పుడున్న బిలీనియర్స్ కానీ మిలీనియర్స్ కానీ అందరూ 5 AM లేచేవాళ్ళే. 99% ధనవంతులందరూ ఈ 4 to 5 AM లేచేవాళ్ళే. సో వాళ్ళు ఎంత సక్సెస్ఫుల్ అయ్యారో మనము చూస్తున్నాం. సో 4 to 5 అనేది మనం ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ లేవటం వల్ల చాలా వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. ఇది మీరు ఇప్పుడు ఉన్న బిలీనియర్స్ అందరిలో చెక్ చేసుకోవచ్చు. సో ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల మనకి టైం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మనం ఇంకెక్కువ వర్క్ని చేయగలుగుతాం. సో అలా ఎక్కువ వర్క్ చేసుకోవడం వల్ల మన మైండ్ ఎర్లీ మార్నింగ్ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి వర్క్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. డే ప్లాన్ కూడా చేసుకొని మనం వర్క్ అనేది ప్రొడక్టివిటీగా చేసుకోవచ్చు. చాణక్య నీతులు కుక్కల గురించి చూసి కూడా నేర్చుకోవచ్చు. ఎలా అంటే డాగ్స్ ఎప్పుడైనా లిమిటెడ్గా తింటాయి. ఎంత ఉన్నా కానీ తనకి ఎంత కావాలో అంతవరకే తింటాయి. అవి ఎంత నిద్రలో ఉన్నా కానీ చిన్న సౌండ్కి నిద్ర లేచిపోతాయి. అది ఎంత గాఢ నిద్రలో ఉన్నా కానీ తన యజమాని పైన విశ్వాసంతో ఉంటాయి. ఈ 3 క్వాలిటీస్ డాగ్స్లో ఉంటాయి. మనం కూడా మన గురువు, మన తల్లిదండ్రుల పట్ల నీతిగా నిజాయితీగా ఉండాలి. ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి. మన గోల్స్ పట్ల మన గోల్స్ రీచ్ అయ్యేంత వరకు మనం ఎప్పుడు మన బ్రెయిన్ అనేది షార్ప్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. అప్పుడే మన గోల్స్ అనేవి రీచ్ అవుతాం. చివరిగా ఒక మాట, ఇప్పుడు మనం మాట్లాడుకున్న జంతువులన్నీ ఎవరి మీద డిపెండ్ అవ్వవు. వాటి ఫుడ్ అవే సంపాదించుకుంటాయి. వాటి వేట చేసుకొని వేటాడి మరీ సంపాదించుకుంటాయి. కాబట్టి మనుషులు మాత్రం ఎవరు ఏది పెడతారు, లేకపోతే వీళ్ళు ఇది ఇస్తే బాగుండు, లేకపోతే వాళ్ళు అది చేస్తే బాగుండు అని ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వడానికి మనం చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాం. ఎవరైనా ఇస్తే చాలు. కానీ మన సొంతంగా మనం వేటాడడానికి కానీ మన సొంతంగా మన కాళ్ళ మీద బతికి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలని ఎవరు అనుకోరు. చాలామంది 99% వరకు ఇలాగే ఉంటారు. సో అందుకనే 1% మాత్రమే బిలీనియర్స్ ఉన్నారు. మిగతా 99% పూర్ పీపులే ఉన్నారు. సో మనలో నుంచి బయటికి రావాలి. ఎప్పుడైనా మన గుర్తింపు మనం చేసే పని బట్టే వస్తుంది, కానీ మనం ఒకరికి సేవ చేయటం వల్ల రాదు. సో మన కాళ్ళ మీద మనమే బతకాలి. మనం జంతువులు చూసి నేర్చుకుని వీటన్నిటి గురించి నేర్చుకొని మాత్రం చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.